నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. శీతాకాలంలో చాలా పండ్లు వస్తాయి, కానీ సహజంగా పండించిన రేగి పండు రుచికరంగా ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కేవలం శీతాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. చలికాలం ప్రారంభం కాగానే గిరిజన ప్రాంతాల్లో ఈ చెట్లు బాగా పెరుగుతాయి. కొండ ప్రాంతాల్లో ఈ పండ్లు పొదలుగా పెరుగుతాయి. కిలో 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం దగ్గు, జ్వరం, మలేరియా, ప్లేట్లెట్స్ లోపం వంటి సమస్యలను రేగి పండు వరం. ఇందులో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇది గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని గింజలు, ఆకులు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దీని ఆకులు, వేర్ల కషాయం కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు. గర్భిణీల్లో వికారం, వాంతులు నివారించడానికి దీని విత్తనాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రసవం తర్వాత పాలిచ్చే మహిళల్లో పాల లోపం సమస్య నుండి ఉపశమనం పొందడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. గిరిజన మహిళలు వీటిని స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. ఈ పండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.